ప్రేక్షకులకి నూతన సంవత్సర శుభాకాంక్షలతో పాటు సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియపరుస్తూ మనం నూతన సంవత్సరంలో జనవరి నెల మాస ఫలితాలు తెలుసుకునే ముందుగా గ్రహాల యొక్క స్థితి గమనిద్దాం. ఈ నెల ప్రారంభంలో వృషభ రాశిలో గురుగ్రహ గమనం వక్ర గమనంలో ఇంచుమించుగా ఈ నెలంతా కూడా వక్ర గమనంలో సంచరించడం జరుగుతుంది. అలాగే కుజుడు వక్ర గమనంలో ఉంటూ జనవరి 20వ తారీఖు వరకు కర్కాటక రాశిలో సంచరిస్తూ 20వ తారీఖు నుంచి వక్ర గమనంలో మిథున రాశిలోకి ప్రవేశించడం జరుగుతూ ఉంటుంది టెక్నికల్గా. అలాగే 6వ స్థానంలో కేతుగ్రహం, అష్టమ స్థానంలో మరి బుధగ్రహం అంటే వృశ్చిక రాశిలో బుధుడు సంచరిస్తూ జనవరి 4వ తారీఖున ధనుసు రాశిలోకి ప్రవేశించడం జరుగుతూ ఉంటుంది. ధనుసు రాశిలో సంచరిస్తున్నటువంటి రవి భగవానుడు జనవరి 14వ తారీఖున మకర రాశిలోకి ప్రవేశించి మకర సంక్రమణం ఏర్పడడం జరుగుతూ ఉంది. కుంభరాశిలో శని భగవానుడు శుక్రుడు కలిసి సంచరించడం జరుగుతుంది. అలాగే మరి మీనరాశిలో రాహు గ్రహం సంచరించడం జరుగుతుంది. ఇది ఈ వార గ్రహస్థితి. ఈ రాశుల యొక్క స్థితి గమనించినప్పుడు చాలా వరకు గ్రహాలు మంచి మిత్రస్థానాల్లోనూ ఉండడం వల్ల గ్రహాలు వారి వారి రాశిని బట్టి అనుకూల ప్రతికూల పరిస్థితులు ఇవ్వడం జరుగుతుంటుంది. అది వ్యక్తిగతంగా ఏ రాశికి ఆ రాశికి తెలుసుకున్నప్పుడు ఏ గ్రహం ఏ ఫలితం ఇస్తుందో అన్నది కొంత డీటెయిల్గా తెలుసుకుందాం. కానీ ప్రస్తుత గ్రహస్థితి ఈ విధంగా ఉండడం జరుగుతుంది. స్వస్తి. సో ఇప్పుడు ఉన్నటువంటి ఈ గ్రహస్థితి మిగతా రాశుల వారి మీద అంటే ద్వాదశ రాశుల మీద ఏ విధమైన ప్రభావం చూపుతుందన్న విషయాన్ని మనం వివరంగా ఒక్కొక్క వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 2025వ సంవత్సరంలోకి మనం ప్రవేశించబోతున్నాం. గడచినటువంటి 2024వ సంవత్సరం అది సంఖ్యాశాస్త్ర ప్రకారం ఆలోచించినప్పుడు 8వ సంఖ్య రావడం వల్ల ఆ సంవత్సరం ఏమైందంటే బాగా కష్టపడిన వాళ్ళు పైకి రావడం జరిగింది. అశ్రద్ధతో ఉన్నవాళ్ళు చాలా పతనం కూడా చెందడం జరిగింది. ఏదైనా ఆశించిన అభివృద్ధి చాలామందికి రాలేదు. ముఖ్యంగా స్థిరాస్తి సంబంధించినటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారం పెద్దగా కలిసి రాకపోవడం వల్ల మరి ఆ ప్రభావం అన్ని రంగాల మీద పడడం జరిగింది. దానికి వ్యతిరేకంగా మనం ఇప్పుడు 2025వ సంవత్సరంలోకి ప్రవేశిస్తున్నాం. ఇది టోటల్ 9 రావడం వల్ల చాలా వరకు ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం భూముల యొక్క విలువ ఎక్కువగా పెరగడం వల్ల దాంతోపాటు అన్ని రంగాల్లోకి ధనం ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల అటు వ్యాపార అభివృద్ధి జరుగుతుంది, పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందుతుంది, ఈ మోటార్ ఫీల్డ్ కూడా అభివృద్ధి చెందడం వల్ల అన్ని విషయాలు కూడా అనుకూలంగా ఉంటుంది. అలాగే చివరి సంఖ్య 5 రావడం వల్ల ఏంటంటే వ్యాపార వర్గం వాళ్ళకి బాగుంటుంది, మేధా వర్గం వారికి అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి చాలా వరకు గడిచిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఫలితాలు అన్ని రాశుల వారికి చాలా వరకు శుభకరంగా ఉంటుంది. ఏదో ఒక కొత్త ఆదాయం కూడా ఏర్పడే అవకాశం ఉంది. కానీ మరి 2025 అందరికీ శుభంగా ఉండాలంటే ముఖ్యంగా ఈ నెలలో ఏర్పడుతున్నటువంటి మకర సంక్రాంతి అంటే సూర్యుడు ప్రతి నెల ఒక రాశి మారడం అనేది జరుగుతూ ఉంటుంది. మరి ఈ నెలలో మరి మకర రాశిలోకి ప్రవేశించడం చాలా వరకు ఇది మకర సంక్రమణం అంటారు. మరి ఆ రోజు అంటే చాలా వరకు తెలుగు వారందరూ కూడా పాటిస్తుంటారు. అందరూ కూడా విధి విధానంగా సాంప్రదాయంగా పాటిస్తూ ఏదైనా ఒక సూర్య దేవాలయానికి కానీ హనుమాన్ టెంపుల్ కానీ రామాలయానికి కానీ దర్శించి విధి విధానంగా పూజ చేయడం, ఆ రోజు మీ పెద్దవారి యొక్క పేరుతో అంటే మీకు ఎవరైతే మీ జన్మ కారణం అయ్యారో మీ యొక్క ఇంటి పేరుతో ఉన్న వాళ్ళకి ఏదో విధంగా మరి వారి పేరుతో ఆ గుడిలో ఉన్నవారికి కొంత డొనేట్ చేయడం వల్ల కానీ అన్నదానం చేయడం వల్ల కానీ మీ యొక్క జాతకంలో ఉన్నటువంటి దోషాలు సంపూర్ణంగా తొలగిపోయే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా ఏదన్నా గోవుకి ఏదైనా మంచి ఆహారం పెట్టడం కానీ నానబెట్టిన గోధుమలు బెల్లం పెట్టడం వల్ల కానీ గోవుకి సేవ చేయడం వల్ల కూడా అంటే మనకి పర్టికులర్గా ఈ 14, 15, 16 తారీఖులో ఈ విధమైన పుణ్య కార్యక్రమాల్లో పాల్గొని పెద్దవారి పేరుతో మీకు ఇటువంటివి డొనేట్ చేయడం వల్ల
పితృదేవతల యొక్క సంతోషంతో మీరు ఖచ్చితంగా రాబోయే సంవత్సరం ఆనందంగా గడిపే అవకాశం ఉంటుంది. స్వస్తి. శ్రీమాత్రే నమః. ఈ వీడియోలో మనం 2025వ సంవత్సరం జనవరి మాసంలో మేషరాశి వారి యొక్క మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ఈ మాస ప్రారంభంలో మేషరాశి వారికి చాలా అద్భుతమైనటువంటి యోగాలు ఏర్పడడం జరిగింది. అది ప్రధానంగా లాభస్థానం అందే శుక్ర శని గ్రహాల యొక్క సంచారం లాభస్థానంలో రావడం జరిగింది. ఇది ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి చాలా అనుకూలమైనటువంటి స్థితి. వారి యొక్క ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు చాలా అభివృద్ధికరంగా ఉంటాయి. ఎవరైతే నూతన ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్నారో వారికి నూతన ఉద్యోగ అవకాశాలతో పాటు వృత్తిలో అభివృద్ధి, ప్రమోషన్ లాంటివి కూడా వచ్చే అవకాశం ఉన్నది, ఎస్పెషల్లీ మేషరాశిలో ఉన్నటువంటి స్త్రీలకి. అలాగే మేషరాశిలో ఉన్నటువంటి అబ్బాయిలకి ఈ సప్తమాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు, ధనాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు లాభస్థానంలో మరి శని భగవానుడితో కలిసి ఉండడం వల్ల ముఖ్యంగా జీవిత భాగస్వామి యొక్క ఆదాయం పెరుగుతుంది. అంటే మీ వైఫ్కి అయినా జీతం పెరగడం కానీ, కొత్తగా ఉద్యోగం రావడం కానీ, లేదంటే వారి పుట్టింటి ద్వారా డౌరీ రూపంలో మీకు మరి లంసమ్ అయినటువంటి సాటిస్ఫైడ్ అయినటువంటి ఆదాయం, ధనం వచ్చే అవకాశం ఉంది. అలాగే ధనాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు లాభస్థానంలో ఉండడం వల్ల ఆర్థిక పరంగా మీ కుటుంబ సభ్యుల యొక్క ఆదాయం కూడా పెరుగుతుంది. టోటల్గా మీకు వివిధ మార్గాల ద్వారా ఆదాయ వనరులు పెరగడం జరుగుతూ ఉంటుంది. అలాగే మేషరాశిలో ఎవరైతే వ్యాపారంలో కానీ, ముఖ్యంగా ఫైనాన్స్ వ్యాపారంలో కానీ, ఆటోమొబైల్ రంగంలో కానీ ఉన్న వాళ్ళకి, అలాగే సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి ఈ గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉన్నది. కొత్త అవకాశాలు రావడం జరుగుతుంది. మీలో ఉన్నటువంటి టాలెంట్కి సరైన గుర్తింపు రావడం జరుగుతుంది. ఇది చాలా వరకు ఈ నెలలో ఏర్పడినటువంటి గొప్ప యోగం ఈ రాశి వారికి. దాని తర్వాత కుజగ్రహ సంచారం. రాశ్యాధిపతి, అష్టమాధిపతి అయినటువంటి కుజుడు మరి చతుర్థ భావంలో వక్ర గమనంలో ఇంచుమించుగా మనకి జనవరి 20వ తారీఖు వరకు అదే రాశిలో ఉండడం జరుగుతూ ఉంటుంది. సో దీని ప్రభావం వలన జాతకుడు ఏదైనా స్థిరాస్తి అమ్మే ప్రయత్నం చేసినప్పుడు ఆ స్థిరాస్తి మీరు అనుకున్న ధర కన్నా ఎక్కువ ధరకు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఎవరైతే ఉన్న ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి మైగ్రేట్ అయ్యి కొత్త ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్న వారికి కూడా స్థల మార్పుకి అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంది. అది విద్యార్థులైతే ఏదైనా హాస్టల్లో ఉండి చదువుకోవడం కానీ, దూర ప్రాంతంలో విద్య అభ్యసించడానికి కూడా ఈ కుజగ్రహ అనుగ్రహం 100% అనుకూలంగా ఉంది. అయితే కుజుడు వక్రించి ఉండడం వలన ఏదైనా ఒక ప్రయత్నంలో జరగనప్పుడు మరొక ప్రయత్నం చేయడం వల్ల జాతకుడు యొక్క ఫలితం నెరవేరే అవకాశం ఉంది. అలాగే మనకి మరి దశమ స్థానం పైన కుజగ్రహ వీక్షణ ఉండడం వల్ల జాతకుడు వృత్తిలో చాలా నిజాయితీగా, స్ట్రిక్ట్గా ఉండడం జరుగుతుంది. అలాగే ఉద్యోగపరంగా మీకున్నటువంటి ఏమైనా సమస్యలు, విభేదాలు, చికాకులు ఉంటే అవి ఈ సమయంలో పరిష్కరించే అవకాశం ఉన్నది. ఇక ముఖ్యంగా మరి వక్ర గమనంలో ఉన్నటువంటి కుజుడు తన యొక్క వక్ర గమనంలో ఈ జనవరి నెల 20వ తారీఖున మిథున రాశిలోకి ప్రవేశించడం జరుగుతూ ఉంటుంది. ఇది ఒక విధంగా విక్రమ స్థానం కాబట్టి జాతకుడు చాలా ధైర్యంగా, సాహసంతో ముందుకు వెళ్తాడు. గతంలో ఆగిపోయినటువంటి పనులు తిరిగి పునఃప్రారంభించడం వల్ల జాతకుడికి విజయావకాశాలు ఎక్కువగా రావడం జరుగుతూ ఉంటుంది. ఇది ఎక్కువగా ఈ 3వ స్థానంలో కుజుని స్థితి ఎవరైతే మేషరాశిలో మరి క్రీడా రంగంలో కానీ, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం కొరకు కానీ ప్రయత్నించే వారికి ధైర్యంగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. మీ ఈ ప్రయత్నంలో మీ యొక్క మిత్రులు కానీ, అన్నదమ్ములు కానీ సంపూర్ణ సహకారం అందించే అవకాశం ఉంది. సో ఈ విధంగా 3వ స్థానంలో ఉన్నటువంటి కుజుడు అటు వివాహపరంగా ఉన్నటువంటి సమస్యలు కూడా పరిష్కరిస్తాడు. స్థిరాస్తి, భూములకి సంబంధించిన వ్యవహారాల్లో ఉన్నటువంటి చికాకులు కూడా చాలా వరకు సమసిపోయే అవకాశం ఉంటుంది. మొత్తం మీద ఈ రాశి వారికి కుజుడు 2 రాశులు ప్రభావం ఈ నెలలో ఇవ్వడం వల్ల చాలా వరకు మంచి పరిణామం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. బట్ ఎప్పుడైనా సరే రాశ్యాధిపతి, లగ్నాధిపతి ఏ భావంలో ఉన్నా ఆ భావం చాలా వరకు జాతకుడికి ఫేవర్గానే చేయడం జరుగుతూ ఉంటుంది. ఇక ముఖ్యంగా మరి ప్రస్తుతం భాగ్యస్థానంలో రవిగ్రహ సంచారం అంటే 5వ స్థానాధిపతి భాగ్యస్థానంలో ఉండడం వల్ల
జాతకుడు పిల్లల విషయంలో ఒక శుభవార్తలు వింటాడు. వారి యొక్క అభివృద్ధి మీకు ఆనందదాయకంగా ఉండే అవకాశం ఉంది. అలాగే స్వతహాగా ఈ రాశిలో ఉన్న వాళ్ళు విద్యార్థులై ఉన్న, బాల్యావస్థలో ఉన్న వాళ్ళ వ్యక్తిగత అభివృద్ధి చాలా అనుకూలంగా ఉంటుంది. మీ పెద్దవారు ఆనందించే విధంగా మీ యొక్క అభివృద్ధి రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఏంటంటే ఎవరన్నా దూర ప్రాంత ప్రయాణం కొరకు ప్రయత్నం చేస్తున్నా, విదేశ ప్రయత్నాలు చేస్తున్నా చాలా వరకు ఈ గ్రహస్థితి అనుకూలించే అవకాశం ఉంది. ఇంచుమించుగా మనకి ఈ జనవరి 4వ తారీఖు తర్వాత అష్టమ స్థానంలో ఉన్నటువంటి బుధుడు భాగ్యస్థానంలోకి చేరుతూ ఒక బుధాదిత్య యోగం అన్నది ఏర్పడుతూ ఉంటుంది. అది ఇంచుమించుగా మీకు కేవలం 10 రోజులు మాత్రమే ఉంటుందన్నమాట. ఈ 10 రోజుల్లో ఎవరైతే ఉన్నత విద్య కొరకు ప్రయత్నం చేస్తుంటారో, నూతన వ్యాపారం చేద్దామని ప్రారంభిస్తున్నారో వారికి వాళ్ళలో ఉన్నటువంటి నైపుణ్యానికి తగిన గుర్తింపు రావడం జరుగుతుంటుంది. ఎప్పుడైనా ఒక ప్రత్యేకమైనటువంటి యోగం భాగ్యస్థానంలో ఏర్పడినప్పుడు ఖచ్చితంగా దాని యొక్క ఫలితాలు దైవబలంతో అనుకూలించే అవకాశం ఉంది. కాబట్టి జనవరి 4 నుంచి 14వ తారీఖు వరకు ఏర్పడినటువంటి ఈ బుధాదిత్య యోగం మేషరాశి వారికి ఒక గొప్ప అవకాశాన్ని, అభివృద్ధిని ఇవ్వడం జరుగుతుంది. జనవరి 14 తర్వాత రవి దశమ స్థానంలో సంచరిస్తూ దిగ్బలుడై ఉండడం వల్ల జాతకుడు వృత్తి వ్యవహారాల్లో ఇతరులపై విజయం సాధించి తనను తాను రుజువు చేసుకునే విధంగా ఈ గ్రహస్థితి అనుకూలంగా ఉంటుంది. మొత్తం మీద 2025 ప్రారంభం అన్నది మేషరాశి వారికి చాలా సక్సెస్ఫుల్గా రావడం జరుగుతుంది. స్వస్తి.